కాశీకి వెళ్ళిన మేము వెంటనే ప్రయాగరాజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ పౌర్ణమితో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ రష్ అయితే ఉన్నారు. చాలామంది ఇక్కడ కావళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఏంటి అని అడిగితే ప్రయాగరాజ్ నుంచి నీరు తీసుకొచ్చి వాళ్ళు కాశీ విశ్వనాథునికి సమర్పిస్తారంట. అండ్ ఫుల్ రష్ అయితే ఉంది. అందరూ భజనలు చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు లేడీస్ అండ్ జెంట్స్ చాలా వరకు పారాని పెట్టుకొని వెళ్తున్నారు. మేబీ అది వాళ్ళ సాంప్రదాయం అయి ఉండొచ్చు. కానీ మన ఏరియాలో ఇలా చెయ్యరు కాబట్టి మాకు చూడటానికి కొంచెం కొత్తగా అనిపించింది. కాశీ విశ్వనాథుని దర్శనం లేట్ అవుతుందని చెప్పారు. సో మేము అండ్ ఇంకో ఆంటీ వాళ్ళు పైర్ కలిసి స్టార్ట్ అయిపోయాం ప్రయాగరాజ్కి. టిఫిన్స్ అన్నీ చేసేసాం. ఇక్కడ బోట్ అయితే మాట్లాడుకొని వెళ్ళాము. ఇక్కడ బోట్ వాళ్ళు అయితే డిఫరెంట్ ప్రైజెస్ చెప్తున్నారు. సింగిల్గా వెళ్తే చాలా పడుతుంది అండ్ అలాగే గ్రూప్గా వెళ్తే చాలా తక్కువ పడుతుంది. గంగా యమున సరస్వతి నదుల కలయికని త్రివేణి సంగమం అంటారు. ఈ అబ్బాయి చాలా బాగా చెప్పాడు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే అక్కడ పూజ అయితే చేయించారు. ఇక్కడ పంతులు గారు పూజా సామాగ్రి అన్నీ వాళ్ళే ఇస్తారు. ప్రతిదానికి ఒక ప్రైజ్ అయితే ఉంటుంది. అవన్నీ కంప్లీట్ అయ్యాక త్రివేణి సంగమ స్నానం అయితే జరుగుతుంది. అక్కడ సేఫ్టీ కోసం కింద ఒక చెక్క అయితే వేస్తారు. సంగమ స్నానం అయిపోయిన తర్వాత గంగమ్మకి మేమైతే పసుపు కుంకుమ సమర్పించాము. ప్రయాగరాజ్ రావడానికి మెయిన్ రీజన్ శక్తిపీఠమైనటువంటి మాధవేశ్వరి అమ్మవారికి సారీ సమర్పించడం కోసం. అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.